జీడిఏ జాబ్స్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించి నోటిఫికేషన్ అనేది జనవరి 31న వచ్చింది. అండ్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16 ఇచ్చారు. అండ్ ఎడిట్ ఆప్షన్కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19 ఇచ్చారు. అండ్ రిజల్ట్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చారు. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మార్చి 6న అంటే ఈ మంత్ 6న రిలీజ్ చేశారు. అండ్ చాలా మంది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కామెంట్లో నన్ను అడిగారు, ఏమడుగుతున్నానంటే బ్రో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది అండ్ మాకు సప్లిమెంటరీ మెరిట్ అంటే ఇంకా సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్ ఉంటుందా అంటే ఇంకో లిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో అసలు సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్ ఉంటుందా, ఇస్తారా అనేది ఈ వీడియోని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉండదు దాన్ని నొక్కండి. అండ్ ఇప్పుడు మార్చ్ 6th రిజల్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మార్చ్ 6న మీ మొబైల్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళ మొబైల్కి వాళ్ళ మెయిల్ ఐడికి ఖచ్చితంగా మెసేజ్ అను మెయిల్కి అయితే మెయిల్ వస్తుంది, మీకు జాబ్ వచ్చింది పలానా ప్లేస్లో పలానా డివిజన్లో పలానా బీఓకి. సో మీరు సర్టిఫికేట్లు తీసుకొని ఫిజికల్గా అక్కడికి మీరు వెరిఫికేషన్ కోసం వెళ్ళాలని మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. సో అది దానికి ఎంత టైం అంటే 15 days టైం ఉంటుంది. సో ఈ 15 days టైంలో కనుక మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని మీ జాబ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు అక్కడికి డాక్యుమెంట్స్లోకి వెళ్ళినా మీరు వెరిఫికేషన్ అయిపోయినా జాబ్లో జాయిన్ అయిపోయినా మీరు కనుక రిజైన్ ఒకవేళ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజైన్ చేసుకున్నారనుకోండి మీ రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ అవుతుంది. సో ఇట్లా ఎవరైతే జాబ్లో అసలు వెళ్లకుండా ఉంటారో ఒకవేళ మెసేజ్ వచ్చి చూసుకున్నా మనకు వద్దులే జాబ్ అనుకొని వెళ్లకుండా ఉంటారు వాళ్ళు ఆ పోస్ట్ని అండ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నచ్చక రిజైన్ చేసి ఉంటారు ఆ పోస్ట్ని, వీటన్నిటిని పోస్ట్ని ఏం చేస్తారంటే సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. అర్థమైందా మీకు చెప్పింది? దాన్ని సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్ అంటారు. సో అది ఎప్పుడు రిలీజ్ అయ్యింది అంటే ఇప్పుడు మనకి మార్చి 6th రిజల్ట్ వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం ఒక 30 daysలో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా రిజైన్ చేశారా లేకపోతే జాబ్ వచ్చిన వాళ్ళు ఏమైనా వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా సో వీటన్నిటిని కొంచెం టైం లిమిట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఎవరైతే జాయిన్ అయ్యి రిజైన్ చేశారో ఆ పోస్టులన్నీ మనకి సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్లో యాడ్ అవుతాయి. సో అప్పుడు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు, దాన్ని సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్ అంటారు. సో దానికి కొంచెం టైం పట్టింది. మార్చ్ 6 కాబట్టి నాకు తెలిసి ఏప్రిల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్గా అయితే ఎటువంటి ఇదైతే రాలేదు. నాకు తెలిసిన దాని ప్రకారం ఈ సప్లిమెంటరీ రిజల్ట్ అనేవి ఈ ఏప్రిల్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాక్సిమం మార్చ్ నుంచి ఏప్రిల్కి ఒక 30 days కంప్లీట్ అవుతాయి కాబట్టి ఈ లోపల జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యి రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మేబీ లేకపోతే వెళ్ళని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ వేకెంట్ పోస్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లిమెంటరీ మెరిట్ లిస్ట్లో యాడ్ చేసి రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఇది కొంచెం టైం పట్టింది, బట్ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే నాకు తెలిసింది ప్రస్తుతానికి దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఏప్రిల్లో మేబీ రావచ్చు. అది రిజల్ట్ రాంగ్లో నేను ఖచ్చితంగా వీడియో చేస్తా, మీకు రిజల్ట్ కూడా PDF లాగా పెట్టడానికి ట్రై చేస్తా. అది సో మీకు క్లారిటీ అయింది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే GDS to MTS క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా ఇండియన్ జియోగ్రఫీ గురించి దగ్గర 6 క్లాసులు చేసినట్టున్నా. సో మీరు ఖచ్చితంగా చూడండి, అవి కూడా వీడియోస్ కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అది GDS జాబ్ గురించి డౌట్ ఉన్నా ప్లస్ నేను చెప్పి ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.